వ్యూ చూడండి, లైటింగులతో ఎలా మెరిసిపోతుందో. ఇది కేసరగుట్ట అనమాట. శివరాత్రి రోజు కేసరగుట్ట వెళ్ళాము. శివలింగాలు చూడండి ఎన్నున్నాయో ఇక్కడ. ఈ గాజులు అయితే లైటింగులకి దగదగలాడిపోతున్నాయి. ఇక్కడ టాటూలు చూడండి ఎంతమంది ఉన్నారో వేయడానికి. ఇదిగోండి మా గ్యాంగ్ మొత్తం స్టార్ట్ అయిపోయాము కేసరగుట్ట వెళ్ళడానికి. ఇదిగోండి రోడ్డు మీద బస్సు కోసం వెయిట్ చేస్తున్నాము. ఫ్రీ బస్ కదా, ఆధార్ కార్డు పట్టుకొని వెళ్ళిపోవడం అనమాట. జనాలందరూ బస్సు ఎక్కిపోయాము. ఆ రోజు అందరూ ఉపవాసం ఉన్నారనమాట. అప్పటికి 8:30 అయిపోయింది. ఆకలికి ఆగలేక ఫ్రూట్స్ అయితే తెచ్చుకుంటే బస్సులోనే తినేస్తున్నారు. అక్కడికి వెళ్ళినంతప్పటికి 10-11 అవుద్దని తినేసే వాళ్ళు తిన్నారు, తినలేని వాళ్ళు కూర్చొని ఉన్నారనమాట. ఇలా బస్ ఇంకా తినేసి ఇక ఉప్పల్లో దిగామన్నమాట. ఉప్పల్లో దిగి అక్కడ నుండి కేసరగుట్ట వెళ్ళడానికి వేరే బస్ ఎక్కాలి. ఆ బస్ కోసం వెతుకుతున్నారు. ఇగోండి ఇక్కడ డిస్కషన్లు జరుగుతున్నాయి. కిందటి సంవత్సరం ఇలా వెళ్ళాము, కిందటి సంవత్సరం అలా వెళ్ళామని చెప్పి. ఇక్కడ ఆంటీ వాళ్ళు చూడండి, నేను ఫోటో తీస్తున్నాను అనుకుంటున్నారు కానీ వీడియో తీస్తున్నాను. ఇక్కడ డిస్కషన్లు జరుగుతున్నాయి. కిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం జనాలు ఎక్కువయ్యారంట, చెప్పుకుంటున్నారు. అదే బస్సు ఎటు సైడ్ వస్తుందో చూస్తున్నాము. బస్సు ఎక్కిపోయాము. ఇంకా ఇగోండి కేసరగుట్టలో దిగిపోయాము. ఇక్కడ చూసారా స్టార్టింగ్ నుండి జనాలు ఎంత ఉన్నారో. ఫుల్ పబ్లిక్ ఉందనమాట, నిండిపోయారు జనాలు. ఇక్కడ శివయ్యకి ఇష్టమైన పువ్వులు చూసారా. ఈ 2 రకాల పువ్వులు అంటే చాలా ఇష్టం అంట. మారేడాకు ఇవన్నీ పెట్టారు ఇక్కడ. ఇవి అమ్ముతున్నారనమాట. ఇక్కడ చాలా మంది కొనుక్కుంటున్నారు. మేమైతే అన్నీ తీసుకుని వెళ్ళాం ఇంటికాడ నుంచే. కొబ్బరికాయ, అరటిపళ్ళు, పువ్వులు, పాలు అన్నీ. ఇలా ముందుకు నడుచుకొని వెళ్ళాలన్నమాట. గుడికి వెళ్ళాలంటే ఫుల్ జనాలు, అసలు ఖాళీ లేదు. పిల్లలు వాళ్ళైతే తప్పిపోతున్నారు అక్కడ. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, తప్పిపోతే చాలా కష్టం ఆ జనాల్లో దొరకడము. చూసారా జనాలతో కిక్కిరిసిపోయిందనమాట. ఇంత ఫుల్ జనాలు ఉన్నారు. కిందటి సంవత్సరం అయితే పర్లేదు కానీ ఈ సంవత్సరం అయితే ఇంకా జనాలతో నిండిపోయింది. కిందటి సంవత్సరం వెళ్ళేటప్పుడు కొంచెం పర్లేదు. ఇదిగోండి ఇలా ముందుకు వెళ్తున్నారు. ఇదంతా లైన్ అనమాట. ఇదిగోండి సగం లైన్ దాటి లోపలికి వచ్చాం మేము. ఖాళీ లేదు, క్యూ లైన్లో ఫుల్ జనాలతో ఉన్నారు. చిన్నపిల్లలు ఉంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, అంత ఫుల్ రద్దీ ఉంది అక్కడ. కొంచెము ఆసడ్డుగా ఉన్న పిల్లలు తప్పిపోతారనమాట. ఇగోండి పిల్లలు మాత్రం పైకి ఎత్తుకొని ఉండాలి. ఇగోండి మా వాళ్ళు పైకి చూస్తున్నారు, ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు దర్శనం చేసుకుని బయటకు వచ్చేద్దాం అన్నట్టు ఉన్నారు పాపము. అప్పటికే 12:15 అయిందనమాట. 11:15కి లైన్లోకి వెళ్ళాము. 12:15, 12:30 అయింది. దర్శనం అయిపోయి బయటకు వచ్చామన్నమాట. కరెక్ట్గా గంట పట్టింది. బాగా దర్శనం మాత్రం బాగా అయిపోయింది. ఈ జనాల్లో కూడా ఎలా మెల్లగా తప్పించుకొని లోపలికి వెళ్ళిపోయామన్నమాట. ఇదే లోపల లింగం అనమాట. లింగం సరిగ్గా తీనవలేదు, అక్కడ తీనవారు కదా ఫొటోస్. ఈ లోపలికి వెళ్ళి ఇంకా అక్కడే దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ పరిగెట్టుకుని